మీరైనా కొంచెం బుద్ధి చెప్పకూడదు? ఏమైంది మహాదేవా? ఫోన్లే కదా అని ముట్టుకోమంటే పక్కనే పడుకుంటా అన్నాడు, అందుకే మంచం నుంచి కిందకి తోసేసాడు. తప్పు గిరిజ, మీరిద్దరూ ఆలు మగలు, అన్యోన్యంగా ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలి. నేను ఈ పిచ్చి దాంతో ఇంకెన్నాళ్ళు ఈశ్వర, వీరుభయులు ఆదర్శ దంపతులై జీవించాలని అనుగ్రహించు. పదండింటికి వెళదాం. ఏమమ్మా, ఇకనైనా ధైర్యంగానే వెళ్ళొచ్చా? పరమేశ్వరుని అనుగ్రహం కలిగింది, వెళ్ళిరా. రండి పోదాం. చూస్తున్నారా ప్రభు, తమ భక్తుడు శ్రీయాలుడు చేస్తున్న దాన ధర్మాలను. ఇక నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి అనుమతించండి. నీ కర్తవ్యమును నీవు పాలించు, అందుకు మా అభ్యంతరము లేదు. ప్రభు, ఈ విధి వలన మన భక్తునికి ఒక పరీక్ష కాని మన భక్తుని మహిమ జగానికి తెలియని. ముఖం చూపించిన వారిని నేనేమీ కోరలేదు. మహనీయుడు, తమకేం కావాలి? మీరు పూజిస్తున్న చింతామణి సదృశ్యమైన కంచం నాకు కావాలి. ఊరిలో ఉన్న వారందరూ తిండి నీళ్లు లేకుండా పస్తులతో నానా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ కష్ట పరిహారానికి ఆ కంచం కావాలి. స్వీకరించండి. శివార్పణమస్తు. ఇక నుంచి మనం ఆర్తులకు దానమనర్చేదెలా? మనకున్నదంతా ఇద్దాం, తరువాత దేవుని దయ. ఉన్న దాంట్లోనే అతిథులకు పెడదాం, మిగిలితే తిందాం, లేదంటే శివుని పేరు చెప్పి శివరాత్రి చేద్దాం. అమ్మా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. శంకర, కాస్త ఓర్చుకో బాబు. ఈవేళ సోమవారం కదా, దీని దేవాలయానికి తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టి తీసుకొస్తాను, అప్పుడు భోంచేద్దు కానీ. శివార్పణమస్తు. అయ్యా అయ్యా అయ్యా, కళ్ళు లేని కబోదిని బాబు. బిడ్డలు కలవండి బాబు. అయ్యా నాకు పెట్టండి బాబు. పిల్లలు కలవండి బాబు, నాకు పెట్టండి. అయ్యా 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 పెట్టండి బాబు. అయ్యా కొంటండి బాబు, కొంచెం పెట్టండి బాబు. బాబు బాబు, ఆకలేస్తుంది బాబు. బాబు తినే గుడ్డోండి బాబు, నాకు పెట్టండి బాబు. బాబు బాబు బాబు, పిల్లలు కలదండి బాబు. అమ్మా అమ్మా, నాన్న వచ్చారు, అన్నం పెట్టమా, ఆకలేస్తుంది.
త్వరగా వడ్డించమ్మా. శంకర, నీకు వడ్డించడానికి ఏమీ మిగల్లేదు నాయన. అంతా ఆ శివుడే తినేశాడు. శివుడు తినేశాడా? ఆ, నీకు నీళ్ళే గతి. పార్వతి, బిడ్డకు నీళ్ళు. అడిగిన వారందరికీ అడిగినదంతా ఇచ్చేశాం. నా కడుపున పుట్టిన నా చిట్టి తండ్రికి తినేందుకు అన్నం కూడా పెట్టలేని స్థితి కల్పించావు. శివ, అంత నీ ఇచ్చ, అంత నీ ఇచ్చ. మీరంతా సిరియాలుడిని పిలుస్తున్న శివదాసి ఊరి పెద్దయిన తరువాతనే వానా లేదు, పంట లేదు. ఊరి జనమంతా ఉపవాసాలతో చచ్చిపోతున్నారు. వానా పంట లేక క్షామం వచ్చిన సంగతి అందరికీ తెలుసు. దాన్నే పదే పదే చెప్తావు ఎందుకయ్యా? వీడి ఊరికి పెద్దయిన తర్వాతనే ఊరికి ఈ గతి పట్టింది. అందుకని అన్నం నీళ్లు లేకుండా అడుక్కు తినే వాళ్లను సుఖపెట్టేందుకని దేవతలంతా కోపగించుకుని ఊరికి ఈ గది తెచ్చారు. పేదవాడు పేదవాడే, శ్రీమంతుడు శ్రీమంతుడే. పేదవాణ్ణి శ్రీమంతుణ్ణి చేస్తాను అని విధిని గెలవడం సాధ్యమా? ఈ సిరియాలుడు ఈ ఊరు విడిచిపోతేనే మన ఊరు సుభిక్షంగా ఉంటుందంటాను. మీరేమంటారు? మనం ఏదో ఘోర పాపం చేశాం, అందుకని ఈ శిక్ష. క్షమించి కాపాడు ప్రభు అని శివుని వేడుకుందాం. శివుడు కాపాడతాడు. అందరూ ఒక్కటై భగవంతునికి మొర పెట్టుకుందాం. అదేదో నువ్వే చెయ్యి, నువ్వే మొరపెట్టుకో. వర్షం రప్పించి పంటలు పండించు. అలా కాకపోతే ఊరు విడిచిపోతావా? ఊరు విడిచిపోవడం కాదు, అగ్నిముఖంగా ఈ దేహాన్నే విడిచి శివుని పాదార విందాలు చేరుకుంటాను. ఒక నెలలోగా శివుడు అనుగ్రహించుకుంటే నీవు అగ్ని ప్రవేశం చేసి ప్రాణాలు అర్పిస్తావా? అర్పిస్తాను. ఎందుకు ఒప్పుకుంటున్నారు బావా? ఇది కలియుగం. ఈ యుగంలో సత్యం, ధర్మం, న్యాయం ఏవి జరగవని పురాణాల్లో వెళ్ళలేదా? ఏ యుగమైతేనే సత్యానికి, ధర్మానికి, న్యాయానికి, భక్తికి జయం కలిగే తీరుతుంది. ఇది నిజం. కలగని కలగని కలగకపోతే నీ చితికి మేమే నిప్పంటిస్తాం. అలాగే, నాకు సమ్మతమే. అంతవరకు ఇది నా దగ్గరే ఉండని. ప్రభు, ఏ అపరాధానికని ఈ శిక్ష? కాపాడే ప్రభువే ఖండించడానికి గొడ్డలెత్తితే రక్షించేవారెవరు చెప్పు? దేవా దేవా, ఎందుకు ఈ ఉగ్ర కోపం? శాంతునివి కా ప్రభు. జటాచుటానగల గంగను భూమికి పంపు. బడలి వాడిపోయిన భూజనని గంగలో మునిగి పునీతురాలై ప్రాణికోటికి అన్నదాత కాని నీవిక కరుణించకుంటే శివరాత్రి నాడు నేను అగ్ని ప్రవేశమునొచ్చి నీ పాదార విందాలు చేరడం సత్యం, సత్యం, సత్యం. వాడి ప్రతిజ్ఞ ఏమిటో ముందే తెలుస్తుంది. 30 దినాల్లో వర్షం కురిపిస్తాడట. ఈ వేళ మొదటి దినం. వేసుకో గుర్తు. 1వ దినం. వేసుకో గుర్తు. 15 దినాలైంది. 15 పూర్తయ్యాయి, పూర్తయ్యాయి. సిరియాలుడు చెప్పిన 30 దినాలు పూర్తయ్యాయి. వానా లేదు, వల్లకాడు లేదయ్యా. వల్లకాడెందుకు లేదురా? వల్లకాడు ఇక్కడే ఉందిరా. ఆడిన మాట ప్రకారం నడుచుకునే దానశూరుణ్ణి అగ్నికి ఆహుతి చేద్దాం వల్లకాటిలో. పదండి పదండి. పదండి పదండి. పదండి. పద. శ్మశానంలో కట్టెలు పేర్చి చితి సిద్ధం చేశాము. ఆడిన మాట కోసం అగ్ని ప్రవేశం చేసి ఊరిని బతికించు. బయటికి రా, లేకపోతే లోపల దూరి లాక్కులు వెళ్తాం. బయటికి రా.
ప్రవేశం చెయ్యి. మర్యాదగా బయటికి రా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. నువ్వెందుకు వస్తున్నావు? మీరు ఒక్కరూ ఆహుతైతే ఆ పరమేశ్వరుడికి తృప్తి అవుతుందో లేదో నేను మీతో పాటే వస్తాను. వాళ్ళకి మాట ఇచ్చింది నేను, నీవు కాదు. కష్ట సుఖాల్లో ఇద్దరం భాగం పంచుకుందామని చెప్పారే, ఇప్పుడు ఈ పుణ్యకార్యంలో నాకు భాగం ఇవ్వకూడదా? పార్వతి, పార్వతి, నన్ను విడిచి మీరొక్కరూ వెళితే నేను విధవనవుతాను. ఈ కుంకుమ నొసట ఉన్నప్పుడే, ఈ మాంగళ్యం మెడలో మెరుస్తూ ఉన్నప్పుడే నేను మీతో పాటు రావడానికి అనుజ్ఞ ఇవ్వండి. వద్దనకండి మీరు. ఇది నీ ఇష్టము, శివుని ఇష్టము, వాడికే తెలియాలి. బావా, ఎక్కడికి వెళ్తున్నారు? కైలాసాన్ని, శివుని సన్నిధి. అక్క, గిరిజ, మేం వెళ్ళిపోయిన తర్వాత శంకరుడు అనాథుడవుతాడు. వాడిని నువ్వే చూసుకోవాలమ్మా. అంతా వీడి మూలానే. ఈ పాపిష్టుడే. మొదటి నుంచి వీళ్ళ మీద కక్ష సాధిస్తూనే ఉన్నాం. అక్కకు బావకు నిప్పు పెట్టే కంటే నీకు నిప్పు పెడితే ఊరంతా బాగుపడుతుంది. నోరు మూయ్. చంపండి, వీడిని గొంతు పిసికి చంపండి. మహాదేవ, శాంతించు. శివుడిచ్చిన ఈ భవంతిని నీవు తీసుకో. శంకర్ని జాగ్రత్తగా చూసుకో. అతిథి సత్కారాన్ని ఎప్పటిలా సాగించు, మానవద్దు. సాలించు నీ పురాణం. చితికి నిప్పంటించడానికి నా చేతులు కసిగా ఉన్నాయి. నడవై నడు. వదలరా. తన చిన్న వయస్సులో తన భక్తితో శివుని మెప్పించి యమున్నే గెలిచాడు. అటులే ఎవరు భక్తితో శివుని పూజిస్తారో వారు అన్ని కార్యాల్లోనూ జయిస్తారు. శంకరా, శంకరా, ఏడు చిన్నమ్మా, మీ తల్లిదండ్రులిద్దరికి భద్రాయ చిత్త పెరిచి నిప్పు పెడుతున్నాడు. గురువు గారు, వెళ్ళిరా నాయన, దేవుడు శుభం చేస్తాడు. వెళ్ళు, వెళ్ళు. ఏమిటి చూస్తూ నుంచున్నావు? అన్ని సిద్ధపరిచి ఉంచాను. వెళ్ళు వెళ్ళు. నువ్వెందుకు వారితో కలిసి వస్తావు? అది నా ఇష్టం. అడిగే అధికారం నీకు లేదు. ఓను షావుకారయ్య, ఇద్దరిని చావని. అలాగే కాని పోయి చావు. వర్షాన్ని కురిపిస్తాట, వర్షాన్ని ఒక నెలలోగా. ఇంకొక క్షణంలో మీ ఇద్దరిని బూడిద చేస్తాను. చూసావుగా ఎలా కూర్చున్నారో? పార్వతి పరమేశ్వరుడు. వీల్లేదు. అన్న మాట ప్రకారం వాడు మంటల్లో మాడి కావాల్సిందే. వద్దు, మా తండ్రికి బదులు నాకు నిప్పు పెట్టండి. ఊరికే కీడు మూడింది మీ తండ్రి వల్ల. వాడు బ్రతికుంటే ఊరు బాగుపడదు. వాడు చావక తప్పదు. ఎందుకు నా తండ్రి మీద ఇంత కోపం? నోర్మొయ్. వేలడింత లేవు, ఎదురు వదిస్తావా? పిల్లల భక్తికి శివుడు త్వరగా కరుణిస్తాడు. నా తల్లిదండ్రుల్ని వదిలిపెట్టండి. వారికి బదులు నాకు నిప్పు పెట్టండి. శంకర, నా వల్ల ఊరికే దుస్థితి వచ్చిందనే అపవాదు
నా మీద పడి అగ్నికి ఆహుతి కావాల్సింది నీవు కాదు, ఈమె కాదు, నేను. అమ్మా అమ్మా, ఏడవకు శంకర. నీవు ఏనాడు మా మాట మీరలేదు. ఇది మా చివరి మాట. అందుచేత నీవే మాకు నిప్పు పెట్టు. నిప్పు పెట్టవలసిన వాడిని నేను, ఈ ఊరికే పెద్దను. నువ్వు మా నాన్న కొడుకు వా నిప్పు పెట్టడానికి నేనే పెడతాను. ఇవ్వు. స్థిరచిత్తుడవై శివధ్యానమునర్చి నిప్పంటించు. శంకర, శివుడు నీ మొరాలించాడు. ఇప్పుడేమంటావు భద్రయ్య? నిప్పు పెట్టడం జరిగింది, బావ మాట నెరవేరింది. ఊరికే పీడ లాంటి వాడివి, ముందు నీకు నిప్పు పెట్టాలి. అవునవును, పెట్టాల్సిందే. నాన్న, ఊరంతా చేరి నీకు నిప్పు పెడతారట. పెట్టించుకో. నేను పాట పాడి వర్షం కురిపిస్తాను. ఏమిటో అలా చూస్తూ నుంచున్నారు? ముందు ఆయన తీసుకెళ్ళి నిప్పు పెట్టండి. రండి. ఆగండి, ఆగండి. తప్పు. హింస మహాపరాధం. ఈ ఆనందానికి ఒక విధంగా భద్రయ్య గారే కారణం. వద్దు. అసూయ, హింస, ద్వేషం అన్నిటినీ మరిచిపోయి ప్రీతి విశ్వాసాలతో ఉందాం. రండి, రండి.